అదే మాదిరిగా దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో చేయాలని ఒక కుట్ర చేశారు ఈ నీచ్ కమిన్ కుత్తేగాల్. సో ప్రెజెంట్ ఇప్పుడు చేసినటువంటి ఈ ప్లాన్ లో పోలీసులు ఆ రెడ్ కలర్ కార్ ని పట్టుకున్నారు, రెండో కార్ ని. ఆ కార్ లో ఏం లభించింది? ఆ మిగిలినటువంటి ఆ 300 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం లభించిందా లేదా ఇంకేదైనా బ్లాస్టిక్ వారు తెరలేబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లోనే వీరు విధ్వంసం సృష్టించేది కూడా ప్లాన్ కూడా వేసిన కూడా తెలుస్తుంది. కానీ డిసెంబర్ 6వ తారీఖున పెద్ద ఎత్తున 16 ప్రాంతాల్లో ఈ యొక్క బ్లాస్టులు చేపట్టాలి, పెద్ద ఎత్తున విధ్వంసం కూడా సృష్టించాలని చెప్పేసి కూడా వీరందరూ కూడా కుట్ర పన్నీటి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొన్న ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు గుజరాత్ సంబంధించిన ATS పోలీసులు, ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కూడా చేపట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో నలుగురిని ఫరీదాబాద్ లో కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకునేటువంటి సమయంలో మాత్రం 2700 కేజీల అమోనియం నైట్రేట్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత ఇటు ఉమర్ నబీ కూడా పట్టుబడతారేమో అని చెప్పేసి వారు ఆ భయంతో ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కూడా తేలినట్టు కూడా తెలుస్తుంది. ఉమర్ నబీ సంబంధించినటువంటి DNA పరీక్షలు కూడా నిన్న రాత్రి పూర్తి కూడా కావడం జరిగింది. ఖచ్చితంగా ఉమర్ నబీ అని చెప్పేసి కూడా NIA పోలీసు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి వీరందరూ కూడా జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలతో కూడా వీరు టచ్ లో ఉన్నారు. వీరు ఇటు ఇండియాలో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నట్టు కూడా NIA అధికారులు కూడా గుర్తించడం జరిగింది. మిగతా 6గురిని కూడా నిన్న ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమందిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది ఫరీదాబాద్ లతో పాటు కొంతమందిని యూపీలో కూడా అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వారిని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి దొరుకుతుంది. అయితే DL 10CK0458 అనే రెడ్ కలర్ కార్ కూడా ఇది ఉమర్ నబీ పేరు మీద ఉన్నది. ఇది నిన్న ఈ వాహనంతో కోసం కూడా ఢిల్లీతో పాటు సరిహద్దులో ఉన్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరిగింది. అయితే నిన్న ఇటు హర్యానాలోనే ఒక గ్రామంలో పార్క్ చేసినటువంటి ఈ రెడ్ కలర్ ఈకో స్పోర్ట్ కార్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ కార్ లో ఏముందనే అంశాలపై కూడా పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 300 కేజీల ఇటు అమోనియం కూడా మిస్ అయింది కాబట్టి ఆ కార్ లో ఉందా లేదా ఇంకా మరొక ప్రాంతంలో పెట్టారా, ఇంకా దీని వెనకాల ఎవరున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. కాబట్టి కారులో ఉన్నటువంటి పేలుడు పదార్థాలతో పాటు అందులో ఇంకా ఏమైనా ఉన్నాయనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. మనోజ్ నవీన్, సో ప్రస్తుతానికి మిస్ అయినటువంటి 300 కేజీల పేలుడు పదార్థం దొరికిందా లేదా ఇంకేదైనా ఒక హైలైట్ జారీ చేశారు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హై డెన్సిటీ పాపులేషన్ ఉంటుందో అక్కడ? ఎందుకంటే ఈ 300 కేజీలతో మరొక బ్లాస్ట్ చేయడానికి వారు సిద్ధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ కారులో దొరికిందా అది? మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఆ కారులో ఎటువంటి పేలుడు పదార్థాలు మాత్రం దొరికినట్టు కూడా ఢిల్లీ పోలీసులతో పాటు ఇటు ATS సంబంధించినటువంటి బృందాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కారు ఓన్లీ పార్క్ చేసినటువంటి కారు అక్కడ